శని దేవుడిని చూసి దేవతలే భయపడతారని చెప్తారు. కానీ ఒక దేవుడు మాత్రం శని దేవుడిని భయపెట్టాడు. ఎవరో తెలుసా? అతనే హనుమంతుడు. అసలు శని దేవుడు హనుమంతుడిని ఎందుకు పరీక్షించాడు? హనుమంతుడు ఎలా ఓడించాడు? మరి ఈ కథ వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటి? ఈరోజు మనం పురాణ కథను పూర్తిగా తెలుసుకోబోతున్నాం. మన హిందూ పురాణాలలో ప్రతి కథ వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది. అందులో ప్రత్యేకమైన కథలలో ఒకటి హనుమంతుడు మరియు శని దేవుడి మధ్య జరిగిన సంఘటన. చాలా మంది చెబుతుంటారు హనుమాన్ భక్తులకు శని దోషం తక్కువగా ఉంటుంది అని. కానీ దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఒకసారి హనుమంతుడు సముద్ర తీరంలో కూర్చొని శ్రీరాముని నామస్మరణలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడే శనిదేవుడు అక్కడికి వచ్చాడు. శనిదేవుడు గర్వంగా ఇలా అన్నాడు, నా దృష్టి పడితే ఎవరైనా కష్టాలు పడాల్సిందే. ఇప్పుడు నీపై నా ప్రభావం చూపిస్తాను. హనుమంతుడు శాంతంగా చెప్పాడు, నేను శ్రీరాముని ధ్యానంలో ఉన్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. కానీ శనిదేవుడు వినలేదు. అతడు హనుమంతుడి భుజంపై ఎక్కి తన ప్రభావం చూపడానికి ప్రయత్నించాడు. అప్పుడే హనుమంతుడు తన భారీ రూపాన్ని ధరించాడు. అతను ఒక పెద్ద కొండని ఎత్తుకొని తన భుజంపై పెట్టుకున్నాడు. ఆ కొండ బరువుతో శనిదేవుడు నలిగిపోయి బాధతో అరవడం ప్రారంభించాడు. హనుమంతుడా, నన్ను క్షమించు, ఇకపై నీ భక్తులను ఎప్పుడు బాధ పెట్టను అని వేడుకున్నాడు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో కొండను తొలగించాడు. శనిదేవుడు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి హనుమంతుడు భక్తులకు శనిదేవుడు ప్రత్యేకంగా కాపాడతాడని భక్తుల నమ్మకం. ఇలాంటి సనాతన ధర్మం పురాణాల గొప్పతనం గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరుసటి వీడియో ఏ టాపిక్ పై కావాలో కామెంట్ చేయండి.